దిబ్బ రొట్టె. ఇంతకు ముందు కూడా మీరు నన్ను ఈ రెసిపీ అడుగున్నారు. కాకపోతే ఇప్పుడు కూడా నేను రెసిపీ చూపించలేకపోయా. ఎందుకంటే మా పిన్ని చేసింది ఇది. మా పిన్ని ఏదైనా రెసిపీ చేసిందంటే చూపించే అంత టైం ఇవ్వదన్నమాట. ఫాస్ట్ గా చేసేస్తది. అందుకే చూపించలేకపోయాను. ఈసారి నేను చేసి మీకు క్లియర్ గా రెసిపీ షేర్ చేస్తాను. మీరు అనడానికంటే ముందు నేనే సారీ చెప్పేస్తున్నా. యాక్చువల్ గా మేము హాస్పిటల్ కి వెళ్ళొచ్చాము. నేను వాచ్ పెట్టుకుని వెళ్ళాను. చేతికి వాచ్ పెట్టుకుని కడియం వేసుకుని వెళ్ళాను. రాగానే అవి తీసి పెట్టాను అనమాట. తర్వాత పిన్ని ఇది చేస్తుండేసరికి వీడియో ఆన్ చేసేసాం గానీ చేతికి బ్యాంగిల్స్ లేవన్న విషయం నేనే చూసుకోలేదు. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తూ చూస్తున్నా. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే నన్ను మీరు ఎప్పుడు ఇలా చూడడానికి ఇష్టపడరు కాబట్టి. దిబ్బ రొట్టెలోకి నల్లకారం ఎంత బాగుంటుందో టమాటా పచ్చడి అంత బాగుంటది. ఈసారి నల్లకారం లేదు ఇంట్లో, అందుకని టమాటా పచ్చడి చట్నీతో అడ్జస్ట్ అయిపోయాం. లాస్ట్ టైం నేను గోల్డ్ తీసుకున్నప్పుడు గిఫ్ట్లు వచ్చాయని చెప్పాను కదా, ఆ టైంలోనే నాన్నకు ఒక రింగ్ తీసుకున్నాము వేరే షాప్ లో. అక్కడ నుంచి వాళ్ళకి గిఫ్ట్ వచ్చింది. అదే అనమాట, ఇది సాస్ పాన్. పైన లిడ్ కూడా వచ్చింది. చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. మా అమ్మకి చెప్తే నువ్వే ఉంచుకోమ్మా అనింది. అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే ట్యాగ్ చేస్తాను చూడండి. క్వాలిటీ చాలా బాగుంది. 800 ఏమో పడింది కాస్ట్ కూడా. ఈ మధ్య నేను కట్స్ ఉన్నవి కాకుండా అంబ్రిల్లా టైప్ లో ఎక్కువ తీసుకుంటున్నా, ఎందుకంటే దాని వల్ల పొట్ట కనిపించకుండా కవర్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, నేను మొన్న గివ్ అవే నేమ్స్ అనౌన్స్ చేశాను కదా, వాళ్ళు నాకు డిఎం చేశానని చెప్పారు కానీ నేను చెక్ చేశాను, నాకు డిఎంస్ అయితే ఏం రాలేదు. అలా ప్లీజ్ ఒక్కసారి మెయిల్ చేయండి మీ అడ్రసెస్, మీ ఇద్దరు కూడా. నేను చెక్ చేసుకోవడం లేట్ అయింది కాబట్టి నేను ఇంకొక రోజు టైం ఎక్స్ట్రా ఇస్తున్నాను మీకు. రేపు ఈవినింగ్ లోపు మెయిల్ చేసేయండి, లేదంటే నేను ఇంకెవరి నేమ్స్ అయినా అనౌన్స్ చేసేస్తాను.